Hi, my dear friends and families. This is Kuala Lumpur, Malaysia. ఇదంతా చుట్టుపక్కల ఉన్నదంతా గవర్నమెంట్ బాడీ. ఇక్కడంతా వాళ్ళ అసెంబ్లీ అవటానికి రూల్ చేయటానికి ఉన్నటువంటి పాయింట్ అది. ఇక్కడ గవర్నమెంట్ యొక్క గ్యాలరీ కూడా ఉంది. ఐ లవ్ కోలాలంపూర్ అనే బోర్డు. ఇక్కడ చాలామంది టూరిస్ట్స్ ఈ స్పాట్ని, దిస్ ఈజ్ ద మెయిన్ స్పాట్ ఆఫ్ ద గవర్నమెంట్ బాడీ. ఇది టవర్స్ దగ్గరలోనే, మన కోలాలంపూర్ టవర్స్ ఉంటాయి, పెట్రోనాస్ టవర్స్. ఆ పెట్రోనాస్ టవర్స్ దగ్గరలోనే ఉన్న స్పాట్లు అన్నమాట. 2016కి షూట్ చేసాం. అప్పటికే వాళ్ళ టెక్నాలజీ చూడండి. హాయ్ చెప్పు. హాయ్ ఏమే హాయ్ చెప్పు. స్క్రీన్స్ కానీ ఆ రోడ్స్ మీద ఎంత బ్యూటిఫుల్గా అవన్నీ స్క్రీన్స్ ఉన్నాయో, వాళ్ళు ఎంత బాగుందో చూడండి. అప్పటికే ఫ్లైఓవర్స్, వాళ్ళకి మెట్రో ఆల్ ఓవర్. మనకి రాక ఒక ఇంచుమించు 10 సంవత్సరాల క్రితమే వీళ్ళు అడ్వాన్స్డ్లో ఉన్నారు. అప్పటికి ఒక మన 1 రూపీ వాళ్ళకి 17 రూపీస్ చేంజ్ ఉండేది అక్కడ. ఇది పెట్రోనాస్ టవర్స్. అండ్ ఆల్సో దీంట్లో కూడా వాళ్ళ గవర్నమెంట్ బాడీ ఉన్న బిల్డింగ్ ఉంటుంది. ఆఫీసెస్ ఎక్కువ కమర్షియల్ బేస్డ్ బిల్డింగ్ అది. ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నీ కూడా మనం కోలాలంపూర్ని దీంట్లోంచి వీక్షించవచ్చు. ఇక్కడ చాలా షూటింగ్లు జరిగినాయి. ఇంచుమించు అక్కడ మెయిన్ లాంగ్వేజెస్లో వన్ ఆఫ్ ది లాంగ్వేజ్ ఇస్ ద తమిళ్ లాంగ్వేజ్. ఆల్సో మలాయ్ లాంగ్వేజ్ కూడా ఉంది. అండ్ ఆల్సో ఈ పెట్రోనాస్ టవర్కి సంబంధించిన కింద ఇవన్నీ మనకి యాంబియన్స్ అన్నీ కనిపిస్తున్నాయి మనకి. గార్డెన్స్, స్విమ్మింగ్ పూల్ అండ్ డెవలప్మెంట్స్ అన్నీ కూడా ఆ కమ్యూనిటీ అంతా మనకు కనిపిస్తుంది. ఏం మరి వెళ్ళిన టికెట్ ఏమో కాదు, ఇది వీడియో అమ్మా, వీడియో. అండ్ ఆల్సో ఇక్కడ కనిపిస్తున్న టవర్స్లో 2 బిల్డింగ్స్ ఉంటాయి. దాంట్లో మన రజనీకాంత్ గారి కబాలీ షూటింగ్ కూడా జరిగింది. మలేషియా నుంచే సింగపూర్ డివైడ్ అయిందనమాట. సింగపూర్ సపరేట్ కంట్రీ కావాలని వాళ్ళు ఆ సింగపూర్ అనే ఒక నది దాటిన తర్వాత సింగపూర్ అనే ఏరియాని ఈ మలేషియా నుంచే డివైడ్ అయ్యింది. అందుకని ఇంచుమించు మధ్యలో ఒక వాటర్ బాడీ, ఒక నదికి యువతల కోలాలంపూర్ ఉంటుంది. కోలాలంపూర్ నుంచి విడిపోయిన భాగంలోనే సింగపూర్ ఉంటుంది. మా వాడు ఇస్తలేదు మాట్లాడుతుంటే మళ్ళీ దొరకదని. అలా సింగపూర్ కూడా చాలా అక్కడ ఎన్నో వాళ్ళకి ఎన్నో గొడవలు జరిగిన తర్వాత వాళ్ళు విక్టరీ సాధించి సింగపూర్ అనేది మలేషియా నుంచి విడిపోయిన భాగం
అంటే దీన్ని బట్టి ఏంటంటే ఇంచుమించు 2 చాలా దగ్గరగా కలిసి ఉంటాయన్నమాట. మలేషియా కొంచెం పెద్దదే బాగా, సింగపూర్ చిన్నదే. వీళ్ళు ఎక్కువగా ఈ టవర్స్ కట్టుకునేది వెనకాల కూడా ఇంకో టవర్ కనిపిస్తుంది చూడండి, ఒక బాల్ లాగా. ఇవన్నీ రక్షణ వ్యవస్థ కోసం, రాడార్ వ్యవస్థ, రక్షణ వ్యవస్థ, సిగ్నల్స్ పంపటానికి, టు కలెక్ట్ ద ఇన్ఫర్మేషన్ ఫర్ ద వెదర్ అండ్ కండిషన్స్ అండ్ టు ద ప్రొటెక్షన్ ఆఫ్ దట్ కంట్రీ వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి టవర్స్ అయ్యింది. ఈ పెట్రోనాస్ టవర్స్ పై బ్లాక్లో అంతా దాని యొక్క కన్స్ట్రక్షన్ యొక్క నమూనా, దాని మోడల్, దాంట్లో ఉన్న హైలైట్స్ అన్నీ కూడా ఈ పెట్రోనాస్ టవర్స్ యొక్క పైన మనకి కనిపిస్తుంది గ్యాలరీ. అక్కడంతా కూడా మినియేచర్స్ లాగా అన్నీ ఏర్పాటు చేశారు. మనం బైనాక్యులర్స్ ద్వారా చుట్టూ ఉన్నటిని అట్రాక్షన్స్ని చూడొచ్చు. ఇక్కడంతా డిస్ప్లే, వాట్ ఈస్ ద కాన్సెప్ట్, హౌ దే బిల్డ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. చుట్టుపక్కల ఉన్నాయి. Friends, thank you for watching. This is Petronas Towers, Malaysia. Thank you, my friends, for watching. Bye.